మా పాపేంటి ఇంత కష్టపడిపోతుందని అనుకుంటున్నారా? ఎందుకంటే దానికి ఇష్టమైంది కాబట్టి చాలా కష్టంగా చేయనా ఇష్టంగా చేస్తుందనమాట. పనసపండండి ఇలా తెచ్చారో లేదో అండి ఇంకా మా ఆతృత మొదలైంది. ఎప్పుడు కట్ చేస్తారా? ఎప్పుడు తిందామని. అవి తొనలు తింటే చాలా ఈజీగా అనిపిస్తుంది గానీ, నేను కట్ చేయడం చూసాక అనిపించింది బాబోయ్! ఇంత ప్రాసెస్ ఉంటుందా అని చెప్పేసి. మనకి పనసపండుది కొంచెం కట్ అయిన దగ్గర ముట్టుకుంటే చాలు కొంచెం వైట్‌గా గమ్ములా అంటుకుంటుంది కదా! సో, అలా అంటుకోకుండా ఉండాలన్నప్పుడు పండు కట్ చేసేటప్పుడు ఆయిల్ అనేది చేతులకి అండ్ నైఫ్‌కి కూడా రాసుకోవాలి. ఇలా చేస్తే మనకి ఎక్కువగా అంటుకోదనమాట. ఇంక మా ఆయన కట్ చేశారో లేదో మా దాడైతే మొదలుపెట్టేసాం. మొత్తం చుట్టూ కూర్చున్నామనమాట. పండు చుట్టూ మేమే ఉన్నాం. నేను, నా ఇద్దరు పిల్లలు. నాకంటే పిచ్చిగా ఉంది. వాళ్ళైతే తిన్నారు. బట్ ఇష్టంగా అయితే ఎప్పుడూ తినలేదు. కానీ పండు చూసిన తర్వాత ఏదో అనుకోని చెప్పి తిన్నారనమాట. నాకైతే మాత్రం ఇంకా పనస పండంటే చాలా ఇష్టమనమాట. నా 2 ప్రెగ్నెన్సీలో కూడా వాత వచ్చేస్తుంది తినొద్దు అని చెప్పినా కూడా లెక్క చేయలేదనమాట. అంత ఇష్టం. ఇంక నా కొడుకైతే నాకంటే పళ్ళు పిచ్చి వాడికి. చాలా చక్కగా కూర్చున్నాము మొత్తానికి. మా ఆయన కట్ చేస్తూ ఉన్నారు. మేము కొంచెం పొట్టలో వేస్తూనే ఉన్నామనమాట. ఇంకా డిన్నర్ కూడా చేయలేదనమాట. ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుందని చెప్పినా కూడా పెద్దవాళ్ళమే వెళ్ళింది పిల్లలేం వింటారు. ముందు నేను వినాలి కదా! నేనే తింటూ ఉంటే నా పిల్లలేం ఆగుతారు. ఏదో కొంచెం యాక్టింగ్ చేశానులెండి తీసినట్టు. తీసింది తక్కువ, తిన్నది ఎక్కువ. మా ఆయనైతే మాత్రం కోపానికైతే అద్దులేదు. "నువ్వు మరీ చిన్న పిల్లలాగా ఇంకా భోంచేయకుండా ఎవరైనా నన్ను తింటారా?" అని చెప్పి అన్నా కూడా అచ్చే మనం లెక్కే చేయలేదు. కడుపు ఎలాగోలా అరిగిచ్చేసుకోవచ్చులే అని చెప్పి ఇష్టం వచ్చినన్ని తిన్నామనమాట. బట్ ఏంటంటే చాలా స్వీట్‌గా ఉందండి. పండు చూసి ఎన్నో వస్తాయనైతే ఎక్స్‌పెక్ట్ చేసాం మేమైతే. బట్ అన్నయితే రాలేదు. ఎలా వస్తాయి కోస్తూనే తింటూ ఉంటే ఇంక వచ్చినవి కూడా కనిపియవు కదా! ఎలాగైతే నేను పండు మొత్తానికి చక్కగా కట్ చేశారు మా హస్బెండ్. మేమంతా కూడా తీసేసి ఒక 2 బాక్సులకైతే వచ్చాయన్నమాట. కానీ తక్కువే అనిపించింది. పండుని చూస్తే చాలా ఎక్కువ వస్తాయేమో అనుకున్నాం. కానీ పొట్టే ఎక్కువుందనమాట. మీలో ఎంతమందికి పనసపండు ఇష్టమో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.